అందరికీ. మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. వచ్చేటప్పుడు వాళ్ళ అన్నయ్య చికెన్ చేయమని చెప్తే ఇంకా వాళ్ళ అన్నయ్యకి బగారా ఇష్టం అనేసి మా వదిన బగారా వండుతున్నారు. బాగా ఉబ్బదిస్తుంది అనేసి మేము వంటగదిలోకి రాలేదు. తనే వీడియో తీసుకుంటూ తనే వండుతున్నారు అనమాట. ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇంకా బగారా దినుసులు ఇవన్నీ వేసి కొంచెం మగ్గనిచ్చాక ఇప్పుడు ఉప్పు వేశారనమాట. సాల్ట్ కూడా వాళ్ళు రాక్ సాల్ట్ వాడుతున్నారు. ఈ రాక్ సాల్ట్ వాడడం వల్ల మంచిది అనేసి వాడుతున్నారు అనమాట. కొత్తిమీర వేశారు. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా అల్లం పేస్ట్ కూడా వేస్తున్నారు. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చాక మనం కొంచెం కలపాలి కదా. కలిపాక కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వాటర్ యాడ్ చేస్తుంది. వాటర్ యాడ్ చేసింది. వాళ్ళ ఇంట్లో మసాలా అయిపోయింది, అందుకని ధనియాలు వేయించుతుందన్నమాట. దాంట్లో వచ్చేసి దాల్చిన చెక్క, లవంగం, యాలుకలు వేసి వేయించుతున్నారు. ఇంకా ఇప్పుడు వాటర్ మసలాయి కాబట్టి బియ్యం వేస్తున్నారనమాట. రైస్ వచ్చేసి ఇలా ఉంది మసిలేటప్పుడు. ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతే.